మీరు ఎప్పుడైనా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చూసారా? అసలు ఏం అర్థం కాదు అందులో, ఏదో కోడిగెలికినట్టు రాస్తారని చెప్తూ ఉంటారు. సో అట్లా రాస్తేనే వాళ్ళు ప్రొఫెషనల్ డాక్టర్స్ అనమాట. యా, బట్ ఇప్పుడు అలా రాయొద్దు, ఓన్లీ క్యాపిటల్ లెటర్స్లో రాయాలని చెప్పేసి ఏదో హైకోర్టు ఆర్డర్ ఉందన్నారు. ఇది ఎంతవరకు వాస్తవం మేడం? యా ఏంటంటే హర్యానా హైకోర్టు రీసెంట్గా ఒక వర్డిక్ట్ ఇచ్చింది. అండ్ ఆల్సో ఆర్డర్డ్ ఆల్ ద డాక్టర్స్, హర్యానాలో అందరు డాక్టర్స్కి ఏమని ఆర్డర్ ఇచ్చిందంటే, మీరు రాసే రాధ అర్థమయ్యేటట్టు రాయండి, క్యాపిటల్స్లో రాయండి, క్లియర్గా రాయండి, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా రాయండి. ఓన్లీ మీరు రాసిచ్చారు కాబట్టి ఓన్లీ మెడికల్ షాప్ అయిన తప్ప ఎవరికి అర్థం కాదు. ఆ డాక్టర్కి ఆ డాక్టర్ అదేంటో తెలుసా, ఆ డాక్టర్కి ఉన్న మెడికల్ షాప్ అయిన తప్ప మళ్ళీ ఇంకో మెడికల్ షాప్లో కూడా అర్థం కాదు. అంత ఘోరంగా ఉంటుంది వాళ్ళ రాతలు. ఇది చాలాసార్లు అబ్జర్వేషన్. అంటే ఇక మనం చచ్చిపోవాలి చూసి. అంటే అట్లీస్ట్ వాళ్ళు రాసి ఇచ్చిన తర్వాత ఇంటి పోయిన తర్వాత ఇట్లా చూసుకోవాలి, ఇది ఏం మెడిసిన్ అబ్బా, ఇది రాసింది ఏంటిది, అందులో ఒక్క లెటర్ చూసుకుంటాం. ఫస్ట్ లెటర్ కే అనుకో, కే అనేది ఏదైనా ఉందా ట్యాబ్లెట్ అని చెప్పి అట్లా రిలేట్ చేసుకొని చూసుకుంటా ఉంటాం. అంత కష్టమవుతుంది మనకి కనిపెట్టడం కూడా. సో అంత కష్టం మీరు పెట్టకూడదు పబ్లిక్కి, క్లియర్గా రాయండి అని చెప్పేసి హర్యానా హైకోర్టు గట్టిగా చెప్పింది జనాలకి, డాక్టర్స్కి. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ వచ్చేది రైట్ టు నో యువర్ మెడికేషన్. అంటే ఇది ఒక అంటే ఏమంటారు, కంప్లీట్ అన్నిటికీ ఇప్పుడు అన్నిటికీ రైట్స్ ఉన్నట్టు ఇందులో కూడా ఒక రైట్ టు నో అంటే తెలుసుకునే హక్కు ఉంది. సో రైట్ టు నో యువర్ మెడికేషన్ ఉంది కాబట్టి అందరికి కామన్ పబ్లిక్ కూడా అర్థమయ్యే విధంగా రాయాలి కాబట్టి రాయండి అని చెప్పేసి ఇన్స్ట్రక్ట్ చేశారు. సో నాకైతే ఇది జస్ట్ హర్యానా కాదు, ఆల్ ఓవర్ ఇండియా పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఇప్పటికే మీకు తెలుసా చాలామంది డాక్టర్స్ లైక్ ఒక 5 years బ్యాక్ 10 years బ్యాక్ డాక్టర్స్కి ఇప్పటికీ చాలా వేరియేషన్ ఉంది. యూ కెన్ సీ ద డిఫరెన్స్. ఇప్పుడు నిజంగా ప్రతి ఒక్క డాక్టర్స్ క్లియర్గా రాస్తున్నారు, మీరు గమనించినో లేదో. చాలా మట్టుకు అంటే 100లో ఒక 50 మంది అయితే క్లియర్గా రాస్తున్నారు. అది మంచిది యాక్చువల్గా. సో ఇది ఈ చేంజ్ అనేది ఆల్ ఓవర్ ఇండియా వస్తే బాగుంటుంది.